గ్రామాలలో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేయడానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గ్రామాలలో గ్రామ సభలు ఏర్పాటు చేశారు. కానీ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం సాలాబాద్ గ్రామంలో గ్రామ సభ వైసీపీ సభగా నిర్వహించడం సబబు కాదు, అధికారులు తీరు మార్చుకోవాలని టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ రాష్ట్ర కల్లుగీత డైరెక్టర్ కొమ్మర వెంకట నరసయ్య, లాయర్ రామదాసు ఆరోపించారు. శుక్రవారం హరిత హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ సభలో ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు అభివృద్ధి గురించి మాట్లాడకపోగా ఎక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మోదుగుల నరసింహులు, మామిళ్ళ ఈశ్వరయ్య, పామూరు సుబ్రహ్మణ్యం, రేవిళ్ళ బాలమునయ్య, పత్తి కృష్ణయ్య, మన్నూరు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వారి పద్ధతులు మార్చుకోకపోవడం వల్ల ఈరోజు ఒంటిమిట్ట మండలం సాలాబాద్ పంచాయతీకి కార్యంలో జరిగిన గ్రామ సభ అది గ్రామ సభగా జరగలేదు, వైఎస్ఆర్సీపీ నాయకుల సభగా జరిగింది. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యల గురించి మాట్లాడి ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను గురించి వాళ్ళకు తెలియజెప్పాల్సిన అవసరం ఆ సభకు అధికారిగా హాజరైన ఎంఆర్ఓ గారిని లేదా పంచాయతీ సెక్రటరీ కానీ వివరించాల్సి ఉంది. అలా కాకుండా ప్రజలకు ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతల గురించి తెలియజెప్పకుండా, ప్రభుత్వం తీసుకుపోయే అభివృద్ధి పనుల గురించి తెలియజెప్పకుండా, ఏ పనులు చేపట్టాలనే విషయాల గురించి కూడా తెలియజెప్పకుండా కేవలం వైఎస్ఆర్సీపీ నాయకుల కనుసన్నగల్లో పంచాయతీ సెక్రటరీ శివకుమార్, ఆ పంచాయతీకి అధికారిగా హాజరైన ఎంఆర్ఓ గారు ఆ సభను సక్రమంగా నడపలేదని చెప్పి ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ పక్షాన్ని నేను తెలియజేస్తున్నాను. ప్రజలకు ప్రభుత్వం నుంచి అందే ప్రతిఫలాలు కానీ లేదా అభివృద్ధి కార్యక్రమాలు కానీ వివరించాల్సిన బాధ్యత మండల అధికారులపై ఉంది. అలా కాకుండా ఏకపక్షంగా వైసీపీ నాయకులు చెప్పిన విధంగా అర్జీలు స్వీకరిస్తూ ఆ సభకు హాజరైన మా స్టేట్ లీగల్ సెల్ నాయకుడు రామదాస్ గారిపై అనుచితంగా ప్రవర్తించినారు. అధికారులు ఏమాత్రం కూడా ఆ సంఘటన జరుగుతున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. ఆ సంఘటన జరగకుండా నివారించే ప్రయత్నాలు చేయలేదు. ఇది చాలా దురదృష్టకరం. రాబోయే రోజుల్లో మీ మైండ్ సెట్ మార్చకపోతే మీరు ఖచ్చితంగా లంచాల ఊబిలో ఉన్న ప్రతి ఒక్క అధికారి కూడా ఖచ్చితంగా సెంట్రల్ జైలు ఊచలు లెక్కించాల్సిందే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీ వ్యవహార శైలి మారాలని చెప్పి తెలుగుదేశం పార్టీ పక్షాన్ని మీకు తెలియజేస్తూ అధికారులకు అందుబాటులో అందరూ ఉండి, అధికారులు అందుబాటులో ఉండి ప్రజల సేవలో మీరు పనిచేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ పక్షాన్ని వినయంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీ వ్యవహార శైలి మారండి, ప్రజలకు సేవకు అందుబాటులో ఉండండి. మీరు ఇప్పటికి కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. మీ పద్ధతులు మారకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా మీ వైఫల్యాలను తీసుకెళ్ళి మీకు ఖచ్చితంగా ఉన్నతాధికారుల నుంచి క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొనే విధంగా మీరు ఖచ్చితంగా ఉంటారని చెప్పి ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ పక్షాన్ని హెచ్చరిస్తూ మీ వ్యవహార శైలి మారాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మొదటిసారి చేస్తున్న ఈ విజ్ఞప్తిని మీరు ఖాతరు చేయకుంటే రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు ఒంటిమిట్ట మండలంలో సాలాబాద్ గ్రామ పంచాయతీలో జరిగిన గ్రామ సభలో జరిగిన విషయం ఏమిటంటే అక్కడ మాట్లాడుతున్న అధికారులు ఎవరు కూడా చంద్రబాబు గురించి కానీ ఈ ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి కానీ ఎవరు ప్రస్తావించకుండా వాళ్ళ వైసీపీ గ్రామ సభగా నిర్వహించినారు. అది నేను రాష్ట్ర టీడీపీ లీగల్ సెల్గా, ఒక టీడీపీ పార్టీ నాయకుడిగా, ఆ గ్రామంలో మెంబర్గా నేను ఇట్లా చంద్రబాబు గురించి మాట్లాడలేదు అని అడిగిన దానికి నా పైన దాడి చేసే ప్రయత్నం చేసినారు. అది అక్కడున్న మొత్తం అక్కడ వచ్చిన గ్రామ ప్రజలు అందరూ కూడా అంతమందిలో ఒక అవమానపరంగా చేసినారు. అది సాలాబాద్ గ్రామ కమిటీ మీటింగ్ కాదు, వైఎస్ఆర్ మీటింగ్గా సృష్టించి వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించినారు. అందుకు నేను అక్కడనే రాజధాని గారు కానీ అక్కడ పంచాయతీ సెక్రటరీ కానీ ఓపెన్గా నిలదీసినాను.
కానీ వాళ్ళు ఎక్కడ కూడా మేము పొరపాటు జరిగింది, మేము ఆయన పేరు చెప్పడం పొరపాటు మేము చెప్పలేకపోయినాము అని ఎక్కడ కూడా వాళ్ళలో మనం మార్పు రాలే. కాబట్టి వాళ్ళకి ఏముంటుందంటే ఖచ్చితంగా ఆ గ్రామ వైసీపీ నాయకుల యొక్క ప్రోద్బలంతో ఈ విధంగా అక్కడ గ్రామ సభ కాకుండా వైసీపీ గ్రామ సభగా నిర్వహించినారు. మేము అందుకు సిద్ధిస్తున్నాం. వాళ్ళపైన ఎంక్వైరీ చేసి కఠిన చర్య తీసుకోవాల్సింది ప్రార్థించున్నాం.